సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. స్తుతించెదనీ నామం దేవా అనుదినం, స్తుతించెదనీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపని చూపించినావు. దయతో కాపాడినావు, కృపని చూపించినావు. నిన్ను నీ మరువనేసు, నిన్ను నీ విడువనేసు, నిన్ను నీ మరువనేసు, నిన్ను నీ విడువనేసు. స్తుతించెదనీ నామం దేవా అనుదినం, స్తుతించెదనీ నామం దేవా అనుదినం. పాపి అయ్యుండగా నేను రక్షించి ధరి చేర్చినావు. పాపి అయ్యుండగా నేను రక్షించి ధరి చేర్చినావు. నిన్ను నీ మరువనేసు, నిన్ను నీ విడువనేసు, నిన్ను నీ మరువనేసు, నిన్ను నీ విడువనేసు. స్తుతించెదనీ నామం దేవా అనుదినం, స్తుతించెదనీ నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్ను నీ మరువనేసు, నిన్ను నీ విడువనేసు, నిన్ను నీ మరువనేసు, నిన్ను నీ విడువనేసు. హల్లెలూయా. ఆదివారం కూడా ఉదయమే 4 గంటలకు వచ్చి ఆరాధిస్తే ఎంత బాగుంటుంది కదా. ఏమంటారు మీరు? పీక దాకా చికెను మటన్ తిని బేవరింపులతో రావడం దేవుని చిత్తమా? కానే కాదు. ఉపవాసంతో ఎంటీ స్టమక్లో వచ్చి మంచిగా ఆరాధించాలి దేవుని. దట్స్ మై డ్రీమ్. ఉదయం 4 నుండి 7 ఉండాలి ఆదివారపు ఆరాధన.
అలాగే ఆరాధనలు ఉండాలి, 4-5 ఆరాధనలు ఉండాలి. కానీ ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వర్మ్ అంటున్నది ఇంగ్లీష్లో. మొట్టమొదటి లేచిన పిట్టకు పుట్టడి పురుగులు దొరుకుతాయంట. దివ్యమైన ఆత్మాభిషేకం, ఆనందం, ఆశీర్వాదాలన్నీ ఉదయం లేసేవారికి దేవుడు ఇస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు మన్నా కూర్చుకోవడానికి మధ్యాహ్నం పోతే ఉండిందా మన్నా? ఎప్పుడు పోయినారు? ఆ సూర్యుడు దంచకుందే పోయినారు, కూర్చుకున్నారు మన్నాను. అలాగే దేవుని ఆశీర్వాదాలు మనము ఒక పట్టుదల కావాలి, ఒక వైరాగ్యం కావాలి, ఒక ఉత్సాహం, ఒక చురుకుదనం. అంటే ఇలాగ నీకు మొట్టమొదట ఉన్న ఆశీర్వాదాలు కావాలంటే నీకు అంత ఆశ కలిగి ఉండాలి, ఆశీర్వదింపబడాలనే దీవెన ఉండాలి. మీరు అలవాటు పడాలనే ఈ ప్రయత్నం, ఈ ప్రయాసం, ఈ యజ్ఞం. సరే, ఈరోజు ఒక స్త్రీ గురించి మీకు వివరించాలని, ఇది ఆరాధన దినం కాబట్టి, ఒక స్త్రీ దేవుణ్ణి ఎంత మిక్కుటంగా ప్రేమించి ఆమె చరిత్రకెక్కింది. పరిశుద్ధ గ్రంథంలో ఆమె గురించి 4 సువార్తల్లో కూడా రాసింది. అంటే జస్ట్ బికాస్ షీ వర్షిప్ జీసస్, యేసును ఆరాధించింది అంతే. ఆమె చేసిన పని ఏంటంటే మనస్ఫూర్తిగా ఆరాధించింది. హల్లెలూయా. నన్ను ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలని ఉంది? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి, నిండు హృదయంతో. మీరు ఏ పనైనా నిండు మనసుతో చేస్తే దానికి 1000 రెట్లు ఫలం అనుభవిస్తారు మీరు. దేవునికి స్తోత్రం. అది కుటుంబ జీవితమే కానీ, అది మీ ఉద్యోగమే కానీ, దేవుడు మీకు ఇచ్చే సేవ కానీ, ఏదైనా డూ ఇట్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, ఆల్ యువర్ డెడికేషన్, కమిట్మెంట్. నీ హృదయపూర్వకంగా ఏ పని చేసినా దానికి తిరుగుండదు. అది నా అనుభవం. నీ మనస్సు, నీ ఆత్మ, నీ శరీరం అన్నీ కూడబెట్టి చేసే పనికి ఓటమి ఎప్పుడు ఉండదు. అన్ని శక్తులు, దేవుడిచ్చే శక్తులన్నీ కూడగట్టుకొని నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాయంట. బీ బోల్డ్, మైటీ ఫోర్సెస్ విల్ కమ్ టు యువర్ ఎయిడ్ అని ఉంది ఒక కొటేషన్. బీ బోల్డ్. ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుంది. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్పి దేవుని సేవ చేయకుంటే ఎట్లా? దేవుని ప్రేమిస్తున్నావని మందిరానికి రాకుంటే ఎట్లా? దేవుని ప్రేమిస్తున్నావని దేవుని ఆజ్ఞలు మీరితే ఎలాగూ? దేవుని ప్రేమిస్తున్నావని దేవునికి సన్నిహితంగా లేకుంటే ఏం ప్రయోజనం లేదు. యూ హ్యావ్ టు బి బోల్డ్, టేక్ ఏ బోల్డ్ స్టెప్. ధైర్యంగా ముందుకు సాగాలి ప్రేమలో. అందుకే భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుంది. 1 యోహాను 4వ అధ్యాయము. ఇది కంఠపాఠంగా నేర్చుకోండి. మీరు మీ జీవితంలో పిరికితనమే ఉండదు. పిరికివారు పరలోక రాజ్యానికి చేరరు. నరకంలో పడే జాబితాలో మొట్టమొదటి కంపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళు. ఎక్కడుంది మాట? ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 21:8 వచనం. అయితే 1 యోహాను 4వ అధ్యాయము 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు. లవ్ నోస్ ఫియర్. నీ గుండె నిండుగా ప్రేమిస్తే నువ్వు ఏ పని చేయడానికన్నా తెగిస్తావు. ఆ తెగింపు అనేది ప్రేమ నిండుగా ఉంటేనే వస్తుంది. అందుకే అందరు దేవుని సేవ చేయలేరు. అందరూ దేవుని కొరకు వీరకార్యాలు, శూరకార్యాలు చేయలేరు. ఆశ అయితే ఉంటుంది కానీ ధైర్యం ఉండదు. కానీ పరిశుద్ధాత్మకు మొట్టమొదటి చిహ్నం ధైర్యం. అయితే ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, సంపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడినవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. పర్ఫెక్ట్ లవ్ నోస్ నో ఫియర్. మరి నీకు భయం అవుతుంది, ఇంకా భయం అవుతుంది. ప్రభువుని నమ్ముకోవాలంటే, ప్రభువును వెంబడించాలి, ప్రభువును హత్తుకోవాలంటే చాలా బిక్కుమంటున్నావు అంటే నీ ప్రేమ ప్రభువు పట్ల పరిపూర్ణము కాలేదు. హల్లెలూయా. సేవ చేయాలనే ఆశ ఉంది కానీ చేయలేకపోతున్నావు అంటే నీ ప్రేమ ప్రభు పట్ల ఇంకా పరిపూర్ణము కాలేదు. పర్ఫెక్ట్ లవ్ కాస్ట్ అవే ఫియర్. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఈమె చదువుతున్న కొలది, ధ్యానిస్తున్న కొలది నాకు ఇంకా ఎక్కువగా ఈమె పట్ల గౌరవ భావం కలిగింది. ఎందుకంటే ఏ పురుషుడు చేయలేని పని చేసింది ఆమె. ఏ పురుషుడికి చేతగాలి చేయడానికి. ఈమె ఒక స్త్రీ అయినా మర్చిపోయింది. ఆమె స్త్రీ అని కూడా మర్చిపోయింది. ప్రభు మీద అంతా ప్రేమ.
నిండు ప్రేమతో ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది, పాదసేవ చేసింది. పాదాల దగ్గర ఆమె ఏం చేసిందంటే అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి. దాని విలువ ఏంటంటే 1 సంవత్సరపు వేతనం అంట. 300 దేనారులు అంటే అది దాని ఒకరోజు కూలి 1 దేనారం అయితే సంవత్సరం అంతా కష్టపడితే వచ్చే కూలి ఆ అచ్చ జటామాంసి అత్తరు కొన్నది. కొని ఏం చేసేది, దాంట్లో కొద్దిగా ఉంచుకోలేదు. సాధారణంగా మనం దేవునికి ఇచ్చేటప్పుడు 10వ భాగం ఇస్తాం, కొందరు ఇట్లా నామకే వాస్తే ఇస్తారు. అట్లా కాదు, ఏమేం చేసిందంటే కొన్న అత్తరు బుడ్డి అలాగే దాని సీల్ కూడా ఓపెన్ చేయకుండా నిండు కుండలాగా వచ్చింది దేవుని సన్నిధిలో. ఎలాగొచ్చింది? నిండు కుండ తొణకదంట, దేనికి భయపడదంట, నిండు కుండలాగా వచ్చింది ఆ అత్తరు బుడ్డి తీసుకొని. ఇది మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో కూడా యేసుప్రభు పాదాల మీద పడి కన్నీళ్లు గార్చి తల వెంట్రుకలతో పాదాలు తుడిచి, తల వెంట్రుకలు ఒక స్త్రీకి చాలా ముఖ్యం కదా, హెయిర్ స్టైలింగ్ అంటారు. ఎంత పొజిషన్ ఉంటే అంత ఘనంగా కట్టుకుంటారు హెయిర్ స్టైల్. మరి ఆ హెయిర్ అంటే ఆ తల వెంట్రుకలు ఒక స్త్రీకి కిరీటం, అది ఉడదీసి కన్నీళ్లతో పాదాలు తడిపి ఆ తల వెంట్రుకలతో పాదాలు తుడిసి, అంటే ఎందుకు ఏడ్చి ఉండొచ్చు ఈమె? పశ్చాత్తాపం అన్నమాట. షీ లవ్డ్ జీసస్ సో మచ్. ఎందుకంటే ఆమెకు యేసు సన్నిధి అనుభవించిన స్త్రీ అయి ఉండొచ్చు ఈమె. ఎందుకంటే చాలామంది మరి పండితులు అంటారు ఈమె బెతనియా మరియా అని. అయితే ఈమె యేసు ప్రభుని చాలా వికటంగా ప్రేమించింది. యేసు అంటే ఆమెకు చాలా ఇష్టం. యేసు పాదాలు ఎప్పుడు వదలలేదు ఆమె. యేసు తరచుగా ఇంటికి వస్తాడు ఇక్కడ, ఎందుకంటే విశ్రమించడానికి వస్తాడు. పరిచర్య అనేది చాలా కష్టతరం కదా, చాలా శరీరంలో అలసట వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి సేవ తీర్చుకునేది. మార్త వండించేది, వండి పెడితే తినేది, మరి పరిచర్య చేసేది. మరియేమో యేసు పాదాల దగ్గర కూర్చొని యేసు నోటి నుండి వచ్చే ప్రతి మాట తీక్షణంగా వినేది. అయితే మరియా, మార్త, లాజరు అంటే యేసుప్రభుకు చాలా ఇష్టం. మరి ఈమె మన శక్తి కొలది ప్రేమించింది అన్నమాట. దేవుని ఎలా ప్రేమించిందంటే శక్తి కొలది ప్రేమించింది. ఉదయం లేవాలంటే చాలా కష్టం కదా, ఉదయం 4 గంటలకు లేవాలి. 4 రావాలంటే మీరు 3కే లేవాలి. ఇక మీరు చాలా స్లో అంటే మీరు 2కే లేచి సిద్ధపడాలి మెల్లగా. అంటే అది ప్రేమ లేకుంటే జరగదు ఆ కార్యం. దేవుని ఎంత ప్రేమిస్తే అంత త్యాగం ఉంటుంది. యు సాక్రిఫైస్ సో మచ్ బికాస్ యు లవ్ జీసస్. నువ్వు దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, యేసు మాటలు వినాలి, యేసు నువ్వు ఆరాధించే ఆ విధానాలు నేను చూడాలి, ఆ సమూహంలో నేను ఉండాలి అని నువ్వు కోరుతున్నావంటే తప్పకుండా నువ్వు అన్నిటికంటే యేసును ఎక్కువగా ప్రేమించాలి. ప్రేమించిన వారు ఇక్కడ ఉంటారు. దేవుని స్తోత్రం. కలలు కన్నవారు ఉండలేరు ఇక్కడ. నేను రేపు వస్తాను అంటారు, మళ్ళీ పండుకుంటారు. అల్లరం కిర్రమంటే మళ్ళీ దాన్ని కొట్టి అణిచేస్తారు. అలాంటి వారు యేసుని ఎలా ప్రేమించగలుగుతారు అంటే అక్కడ త్యాగం ఉన్నది. ఈ స్త్రీలో మనము త్యాగం చూస్తున్నాం. ఆమె డబ్బును లెక్క చేయడం లేదు, ఆమె కష్టార్జితాన్ని కూడా లెక్క చేయడం లేదు. ఆమె శక్తి కొలది ప్రభువును ప్రేమించింది. ఆమె ప్రభువుకు చాలా శ్రేష్టమైనది ఇచ్చింది అన్నమాట. గివింగ్ గాడ్ ద బెస్ట్ కదా. యవనంలో దేవుడు నేను సేవకు పిలిస్తే లేలే ఇప్పుడు ఎందుకు, కొద్దిగా అంతా లోకమంతా అనుభవించి ముసలివాడు అయినప్పుడు నేను సేవ చేస్తాను అనుకున్నామంటే యు ఆర్ నాట్ లవింగ్ జీసస్ ఇనఫ్. యవనమున కాడి మోయిట నరునికి మేలంట. యవన కాలంలో పిలిచినాడా, వెంటనే నువ్వు సిద్ధం కావాలి దేవుని సెలవు ఎత్తుకొని ముందుకు సాగడానికి, ప్రభువు నీకు ఇచ్చిన విజన్ ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి. అంటే ఈమె శ్రేష్టమైనది ఇచ్చింది యేసు ప్రభు. ఆమె మరి ఇంత ప్రశస్తమైన అత్తరు, ఆమె వేతనం 1 సంవత్సరం పడిన కష్టార్జితం, ఆమె శక్తి కొలది ప్రభువును ప్రేమిస్తుంది. అందునిమిత్తం ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది పరిశుద్ధ గ్రంథంలో. శక్తి కొలది శ్రేష్టమైనది, మరి శాశ్వతంగా నిలిచిపోయే కార్యం చేసింది. హల్లెలూయా. వెన్ యు లవ్ గాడ్ యు విల్ డూ థింగ్స్ దట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. నిన్ను శాశ్వతమైన శోభాతిశయంగాను బహుతరములకు సంతోష కారణంగా నేను చేస్తానంటాడు. యెషయా 60లో ఉందన్నమాట. యూ విల్ బికమ్ ఏ జాయ్ ఆఫ్ జనరేషన్స్ అనమాట. ఒక మంచి కార్యము దేవుని కొరకు చేస్తే అది
నీతోనే పోదది. నేను ఎప్పుడు అనుకుంటున్నాను 1000 నామాలు చెప్పినాను, 1000 ఆదేశాలు చెప్పినాను, 1000 వాగ్దానాలు చెప్పినాను, హృదయ పరీక్ష అనే పుస్తకం రాసినాను, ఎన్నెన్నో పుస్తకాలు రాసినాను, అనుదినం దేవునితో రాసినాను. ఇవి నాతో వస్తాయా? ఉండవు. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయినా కానీ మీ పిల్లలు, పిల్లల పిల్లలు, వారి పిల్లలు చదువుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. అంటే తరతరములకు నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు. జస్ట్ బికాజ్ యూ లవ్డ్ జీసస్ విత్ యువర్ ఫుల్ హార్ట్, నీ నిండు మనసుతో దేవుని ప్రేమించినందుకు, సేవించినందుకు, ఆ ప్రేమను దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడని చెప్పండి. దేవుడు ఎప్పుడూ అన్యాయస్తుడు కాడు. నువ్వు పరిశుద్ధులకు చేసిన సేవను, విశ్వాసులకు అందించిన పరిచర్యలను మర్చిపోవడానికి దేవుడు ఎప్పుడూ అన్యాయస్తుడు కాడు. అయితే ఈ స్త్రీలో ఈ గుణగణాలన్నీ ఉన్నాయి. ఈ స్త్రీ గురించి మార్క్స్ వార్త 14వ అధ్యాయం 1 నుండి 9 మీరు చదివిన, మరి యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుండి 8 వరకు ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 1 నుండి 13. నాకు ఈ స్త్రీలో నచ్చింది ఏంటంటే, ఈమె యేసుప్రభు పాదముల దగ్గర కన్నీళ్లు గార్చి ఆ శిరోజాలతో మరి పాదములు తుడిచి అత్తరు బుడ్డి పగలగొట్టి అనున్నది. ఆ సీసా ఇలా ఊడదీసి 2 చుక్కలు రాయలేదు ఆమె. ఎవరన్నా అత్తరు బుడ్డి పగలగొడతారా? ఎందుకంటే నాకైతే అత్తరు కంటే ఎక్కువ ఆ బుడ్డి ఇష్టం. దాని డిజైను అది పెట్టుకోవాలని ఆశపడతాను నేను. ఎందుకంటే ఇట్స్ సో క్యూట్ అండ్ బ్యూటిఫుల్ కదా. అవన్నీ వదిలేసింది ఆమె. అత్తరు బుడ్డు నిండుగా మరి 300 దేనారాలు కొనుగోలు చేసి వచ్చి ఆమె ఏం చేసింది? అత్తరు బుడ్డిని ప్రభు పాదాల దగ్గర పగలగొట్టేసి. మత్తయి సువార్త 26లో చూస్తే అది పాదాల దగ్గర పగలగొట్టడం అంటే ఆ గదంతా సువాసనతో నిండిపోతుంది. ద రూమ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఫ్రేగ్రెన్స్. తర్వాత ఈమె చేసిన కార్యము అంటే నన్ను అబ్బురపరిచిన కార్యం ఏంటంటే 7వ వచనం చూడండి. మత్తయి సువార్త 26:6 నుండి చదువుతున్నాను. యేసు బెతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయనతో వచ్చి ఆయన భోజనంలో కూర్చునిగా దాన్ని ఆయన తల మీద పోసాను. నేను ఎల్లో మార్కర్తో మంచిగా అది దిద్దుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు యేసులో ఉన్న ఆ గొప్ప ప్రేమ, ఈమెలో ఉన్న గొప్ప అభిమానం, ఇవన్నీ నాకు గుర్తుకొచ్చింది. ఏంటంటే ఈమె పాదాలకు పూసిందని సువార్థికులు అందరూ అంటున్నారు. మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో పాదాలకు పూసిందని. ఇక్కడ ఈమె మత్తయి సువార్థికుడు ఏమంటున్నాడంటే ఈమె పాదాలకు మాత్రం కాదు, ఎక్కడ పోసిందట? తల మీద పోసిందట. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. అయితే యేసు రక్షకుడు, అభిషక్తుడు. ఆయన నరవతారిగా ఈ లోకానికి వచ్చినాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడని కొలసి పత్రికలో ఉంది. దైవకుమారుడు ఆయన తల ఏ విధంగా ఈ స్త్రీకి ఇచ్చినాడు? సాధారణంగా అభిషక్తులు ఎవరికి తల వంచరు. ఎవరైనా తల ముట్టుకుంటే వారి కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అభిషక్తులని వారికి ఒక అహం ఉంటుంది. కానీ ఈ సర్వలోక రక్షకునికి అది లేదా? ఒక స్త్రీ వచ్చి అత్తరు బుడ్డి పగలగొట్టి అదంతా ఆయన తల మీద అభిషేకం చేస్తుంటే కూడా యేసు నివారించిండు ఆమెను కాదనలేదు, వద్దనలేదు, ఆమెను ఆటంకపరచలేదు. అంటే యేసులో ఉన్న గొప్ప గుణము కొట్టొచ్చినట్టు ఇక్కడ కనబడు తల మీద పోసిందండి. ఆమె ఎంత ప్రేమించిందో ఆమెకు అంత స్వాతంత్రం ఇచ్చేసినాడు. ఈ గేవ్ హర్ లిబర్టీ. నువ్వు కాళ్ళు దడుపు, కాళ్ళ మీద అత్తరపోయి నా నెత్తి మీద కూడా నువ్వు అత్తరు పోసు. అంటే ఆమె ఎంతగా ప్రేమించిందో యేసు అర్థం చేసుకున్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఇంత సేవ చేసినాను, ఇంత ప్రార్థన చేసినాను, ఇంత తిరిగినాను దేవుని కొరకు. నీవు తిరిగిన అడుగుల లెక్క కూడా ఆయన దగ్గర ఉంటుంది. దేవునికి స్తోత్రం. నువ్వు తిరిగి తిరిగి అలసిపోయి ఎవరిని పట్టించుకుంటారో అనుకోకు. దేవుని సేవలో అన్ని పర్ఫెక్ట్ రికార్డింగ్ ఉంటుంది. 56వ కీర్తన 8వ వచనంలో నీ కన్నుల నుండి ఒలికిన ప్రతి కన్నీటి బొట్టు కూడా ఆయన బుడ్డిలో భద్రంగా చేసుకుంటాడంట. దేవునికి స్తోత్రం. హీ కీప్స్ ఎ రికార్డ్ ఆఫ్ యువర్ టియర్ డ్రాప్స్. నువ్వు ఏడుస్తూ ఒక వ్యక్తి దగ్గర పోతే వాళ్ళు ఏం చేస్తారంటే, నీ మీద చాలా ప్రేమ ఉంటే ఏడవకలే అని ఇలా తుడిచేస్తారు. కానీ దేవుడు
నీ కన్నీళ్ళ జాబితా పెట్టుకుంటాడంట. దేవునికి స్తోత్రం. ఎంత ఈ సేవ కొరకు నువ్వు కన్నీళ్ళు గార్చినావు, ఎంత నీ కుటుంబం కొరకు కన్నీళ్ళు గార్చినావు, యేసుప్రభు పాదాలు నడిపినావు, ఎంత ఈ లోకము ఈ ప్రపంచము రక్షణ లేని వారి కొరకు తృష్ణ కలిగి నువ్వు ప్రార్థన చేసి కన్నీళ్లు గార్చినావు, అవన్నీ కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. అంటే ఈమెలో మంచి గుణాన్ని చూసినాడు యేసుప్రభు. కొన్నిసార్లు మీరు అలుగుతారు కదా, మందిరం మీద సేవకుల మీద అలుగుతారు, అంతకంటే దరిద్రం మరొకటి లేదు. ఈమె యేసు ప్రభువును ఎలాగ ఆరాధిస్తుంది? మనస్ఫూర్తిగా ఆరాధిస్తుంది. దేవుని పని చేసేటప్పుడు నిండు హృదయం కావాలి. కాలేబు నిండు మనసుతో హెబ్రోన్లో అడుగు పెడితే దేవుడు ఆ హెబ్రోన్ ఏం చేసినాడంట? స్వాస్థ్యంగా ఇచ్చినాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి. కొందరు పెద్ద పెద్ద వాళ్ళు నన్ను అడుగుతారు, మీరేంటి మీకు అన్ని సంఘాలు అందుబాటులో ఉంటాయి, ఆ సంఘం అడిగితే ఆ సంఘం ఇస్తారు, ఈ సంఘం ఇస్తారంటే, అయితే నాకేంటి, నేను ఎప్పుడు ఎవరిని చాలా గోజాడలేదు. మీరు ఇవ్వకుంటే ఈ కార్యం జరగదని నేను ఎప్పుడు ఎవరితో అనలేదు. మీరు ఇస్తారా? దిస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు టేక్ పార్ట్ ఇన్ ద వండర్ఫుల్ మినిస్ట్రీ ఆఫ్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. వీఆర్ గివింగ్ యూ ఎ ఛాన్స్. మీరు వద్దంటారా? దేవుడు మరొక మార్గాన్ని తెరుస్తాడు. దేవుని కార్యం ఎవరు అడ్డగించలేరు. నాకు దేవునిపై పూర్తి ప్రేమ ఉంది, అందుకే నాకున్న సుఖభోగాలన్నీ వదిలేసినాను. అన్నిటికంటే నాకు ప్రభువు చాలా అనుకున్నాను. నాకు వచ్చే మార్గంలో వచ్చే ఆటంకాలు తొలగించడం నా పైన దేవుని పైన? గట్టిగా చెప్పండి. నాకు పెద్ద కొండ నా మధ్య మార్గంలో ఉంటే ఆ కొండను కరిగించడం అన్నా, కొండను తొలగించడం అయినా అది నా పైన దేవుని పైన? హల్లెలూయా. మీరే కనులారా చూసినారు. దేవుని స్తోత్రం. చూచి నమ్మేవారి కంటే ఇంకా చూచే చాలా ఉన్నాయి, చూడక నమ్మువారు ధన్యులై ఉన్నారు. అంటే యువర్ లవ్ మ్యాటర్స్ మచ్, యువర్ డెడికేషన్ మ్యాటర్స్ మచ్, యువర్ కమిట్మెంట్ మ్యాటర్స్ మచ్, యువర్ సాక్రిఫైస్ మ్యాటర్స్ మచ్ ఇన్ సర్వింగ్ ద లార్డ్, ఇన్ లవింగ్ ద లార్డ్. ఇక్కడ ఈ స్త్రీకి అన్ని గుణాలు ఉన్నాయి. ఈమె తల మీద కూడా పోసింది. అయితే శిష్యులు చూసి కోప్పడుతున్నారంట. 8వ వచనం చూడండి, మొత్తం 26:8. శిష్యులకు ఎందుకు కోపం రావాలంటే నన్ను అడిగితే, వై ఆర్ ద డిసైపుల్స్ యాంగ్రీ? చేతగానోనికి కోపం వస్తుంది. చేతగాని వాడు చెయ్యడు, చెయ్యనియాడు. మరి అంతమంది పురుషులు ఉన్నారే, వాళ్ళకు ఒక్కరికన్నా థాట్ రాలేదెందుకు? ఆ తలంపే రాలేదు యేసుప్రభు పాదాలను మరి ఇలాగూ ఘనపరచాలి, గౌరవించాలి, ఏడవాలి. తల వెంట్రుకలతో తుడవడం వారికి వీలు కాదు, వదిలేయండి. కానీ అత్తరు కొనొచ్చు కదా, మరి కాళ్లకు మరి ఇంత గౌరవంతో ఆరాధించవచ్చు కదా, చేయలేదు ఎవరు. ఎక్కడ చేస్తే నాతో చెప్పండి, నేను చదివినాను. నాకు ఏ పురుషుడు వచ్చి యేసుప్రభు పాదాల మీద పడి కన్నీళ్లు గార్చి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు బుడ్డి పగలగొట్టి ఆరాధించి తల మీద అత్తరు పోసినట్టు నాకు కనబడలే. కొన్ని ధన్యతలు స్త్రీలకే ఇచ్చినాడు దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మీరు పురుషులైనా కొట్టండి చప్పట్లు. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇది 100% ఫ్యాక్ట్. ఇది నేను స్త్రీని, నేను అబలను, నేను చేయలేను, నేను ఈ కార్యాన్ని చెయ్యను అనకూడదు ఎప్పుడు. యు ఆర్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడు వాడుకునే పరికరం మాత్రమే. పరికరం ఆ లెవెల్కు నువ్వు రైజ్ కావాలి. ప్రతి స్త్రీ కూడా దేవుని చేతిలో నేను ఒక పరికరం. దానికి ఏమైనా జెండర్ డిఫరెన్స్ ఉందా? ఆ పరికరానికి నువ్వు స్త్రీ అని పురుషుడు భేదమే లేదు. దేవుని ఆత్మకే భేదం లేదు, లింగ భేదం లేదు. దేవుని రక్తానికి లింగ భేదం లేదు. దేవుడు అనుగ్రహించే రక్షణకు లింగ భేదం లేదు. విమోచన క్రయధనానికి లింగ భేదం లేదు. దేవుని ప్రేమకే లింగ భేదం లేదు. అందుకే పౌలే రాసినాడు గలతీ పత్రిక 3:28లో, గ్రీసు దేశస్థుడని, హెల్లేనుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని భేదము లేదు. క్రీస్తు ఆత్మను స్వీకరించిన వారందరూ ఎవరై ఉన్నారట? దేవుని కుమారులై ఉన్నారు. కుమారత్వంలోకి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. కాబట్టి నువ్వు దేవుని సేవ చేయాలంటే ప్రార్థనాశక్తి కావాలి, దేవునిపై ప్రేమ కావాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, యథార్థ మార్గంలో నడవాలి. నీ పేరు ప్రతిష్ట కోరొద్దు. ఈ స్త్రీ ఏం కోరలేదు. ఈ స్త్రీ తన పేరు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కుతుందని ఆమెకేం తెలియదు. షీ జస్ట్ లవ్డ్ జీసస్ విత్ ఎ ఫుల్ హార్ట్.
అంతే. రెస్ట్ గాడ్ టేక్స్ కేర్. ఆమె నిండు మనసుతో దేవుని ఆరాధించి అన్ని సువార్తల్లో ఆమె మరి ఇంత ప్రశంస పొందుతూ ప్రభు ఒక మాట అంటాడు, సర్వలోకంలో సువార్త ఎక్కడ అందింపబడుతుందో అక్కడంతా కూడా ఈమెను గురించి ఏమవుతుందన్నారు, ప్రకటింపబడుతుందంట. యోహాను సువార్త 12వ అధ్యాయం 12. ఇక్కడ ఆ మాట మీరు చూస్తారు. మీరు ఈమె జోలికి పోకూడదు అంటున్నాడు. సర్వలోకంలో సువార్త ప్రకటించు చోటంతా ఈమె పేరు ప్రకటింపబడుతుంది. మార్క్స్ వార్త 14 చూడండి. మార్క్ 14:9 మార్క్ 14:9. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసుప్రభు మాటలన్నీ కూడా నిశ్చయంగా ఉంటుంది. నేను నిశ్చయంగా చెప్తున్నాను, సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త అంటే ఈమె గురించి ప్రస్తావింపబడుతుందో అక్కడంతా కూడా ఈమె చేసిన పని జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూడండి, ఈమె మార్క్స్ వార్త కూడా ఈ విధంగా రాస్తున్నాడు. ఇక్కడ 3వ వచనం, కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనం కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఏమొచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుగుకొనిరి. నాకు అర్థం కాలేదు, వీళ్ళు ఒక్క పైసా కూడా పెట్టలేదు అత్తరబుడ్డి కొనుగోలు కొరకు, మరి వీళ్ళకెందుకు ఇంత మంట అంటే అప్పుడు నాకు అనిపించింది, చెల్లని రూపాయకు గీతలు ఎక్కువ ఉంటాయి, చేతగాని వారికి మాటలు ఎక్కువ ఉంటాయి. ఇది ఎందుకు ఇలా పెట్టారు, అదెందుకు ఇలా, ఇది ఇట్లా పెడితే బాగున్నాడు. నేనైతే ఇంతవరకు వచ్చినానంటే చెవిటి కప్పలాగా ఉంటానన్నమాట. నాకు దేవుడు చెప్పింది ముఖ్యం. నువ్వు ఏదైనా చెప్పుకో, నాకు వినబడదు. ఎందుకంటే నేను గురి వద్దకే పరిగెత్తాను. నేను ఒకవేళ అంటే నా కెరియర్లో సేవా కెరియర్ 33 years, నేను ఒకవేళ నాకు ప్రభు మీద చాలా ప్రేమ ఉంది, ప్రభు నన్ను పిలుచుకున్నాడు, లోకం కంటే ఎక్కువ నేను దేవుని ప్రేమిస్తున్నాను, అసలు దేవుడు చెప్పినట్టు వింటాను, ఆయన ముందుకు వెళ్తుంటే ఎవడన్నా వచ్చి వద్దు బ్యాంకులో మంచి ఉద్యోగం పెట్టుకొని ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఇంత కష్టపడుతున్నావు ఎందుకు, మంచిగా పని మనుషులను పెట్టుకొని హాయిగా ఉండొచ్చు కదా, మంచిగా బంగారం రంగురంగులుగా తిరగవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ చేసినావు అంటే నేనెందుకు వింటాను. నాకు ప్రభు మీద ఉన్న ప్రేమతో నేను అన్నీ వదిలేసినాను. కాబట్టి నాకు ప్రభు ఉంటే చాలు, ప్రభు చిత్తం నెరవేరిస్తే చాలు. మరి అప్పుడు ఈమె ఈ మంచి కార్యం చేస్తుంటే అక్కడున్న శిష్యులకు ఏం కలిగిందట, కొందరు కోపపడినారంట. కోపపడి అంత పని ఈమె ఏం చేసింది, మంచి పని చేస్తే ఎందుకు కోపం, మంచి పని చేసినా ఈ లోకం నిన్ను తిడుతుంది, కోపగిస్తుంది, అమర్యాదగా మాట్లాడుతుంది, లేని నిందలు కూడా కడతారు. దాన్ని ఒక్కొక్కటని లెక్క పెట్టుకుంటే నువ్వు ఒక్క అడుగు ముందుకు వెళ్ళవు. అందుకే దేవుని మాట వినాలి. దేవునికి స్తోత్రం. గాడ్ సెడ్ ఇట్, ఐ బిలీవ్డ్ ఇట్ అండ్ దట్ సెటిల్స్ ఇట్. అర్థం కాకుండా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే దేవుడు చెప్పినాడు, మరి నేను అది నమ్మినాను, దాని పదే చూసుకుంటుందని అర్థం. మరి ఇక్కడ కోపపడి ఏమంటున్నారు, ఈ అత్తరు 300 దేనారాల వెలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని ఆమెను గురించి సణుక్కునేది. అందుకు యేసు ఈమె జోలికి పోకుడి, ఎంత ఇష్టమో ఈ మాట నాకు, షడప్ అంటున్నాడు అన్నమాట. ఈమె మంచి పని చేసింది, ఈమె జోలికి మీరెందుకు పోతున్నారు, మీరేమైనా చేసినారా, ఇలా చేయలేదు, మీ చరిత్రలో చేయలేదే, మీకు అంత దమ్ము లేదే, మీకు అంత ప్రేమ లేదే, మీకు అంత త్యాగం లేదే, మీకు అంత పశ్చాత్తాప హృదయంతో మీరు ఏడవలేదే. నేను రక్షకుని అని తొందరలోనే నేను నా ప్రాణము సర్వలోక పాప పరిహార్థం సిలువలో అర్పిస్తున్నానని మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు చెవికి ఎక్కలేదే. మరి ఈమె గ్రహించింది కదా, ఈమె నా భూస్థాపితం నిమిత్తం నా శరీరాన్ని ఈ విధంగా ఘనపరుస్తుంటే మీకేంటి తంట, వాట్ ఆర్ యూ గోయింగ్ టు లూజ్.
అందుకే ఈమె జోలికి పోవద్దు అన్నాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఈమె జోలికి పోవద్దు. నేను కొత్త కొత్త ఐడియాస్తో సేవ అంటే దేవుని చిత్తం లేకుండా ఏం చేయలేదు. గాడ్ గేవ్ మీ ఇన్నోవేటివ్ ఐడియాస్. అది అమల్లోకి తెచ్చినప్పుడు ఇలాగే నన్ను కూడా బాధ పెట్టినారు చాలామంది. అప్పుడు ఈ మాట నన్ను చాలా బలపరిచింది. నేనెందుకు ఆగి వాళ్ళు ఏమంటున్నారో అని ఆలోచించాలి. నా జోలికి రావద్దని యేసుప్రభువే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఆమె జోలికి పోవద్దు అంతే. ప్రభు అంటున్నాడు ఈమె జోలికి పోకుడి. ఈమెను ఎందుకు తొందర పెడుచున్నారు? వై ఆర్ యూ ట్రబ్లింగ్ హర్? ఎందుకు తొందర పెడుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. పలకండి అన్నమాట. ఈమె నా ఎడల ఎలాంటి కార్యం చేసేది? మంచి కార్యం చేసేది అని ఎవరు ప్రశంసిస్తున్నారు? యేసుప్రభువే ప్రశంసిస్తున్నారు. మనుషులు మెప్పు కాదు, ప్రభు మెచ్చుకున్నవాడే ధన్యుడు. వాక్యంలో ఉంది. ప్రభు మెచ్చుకుంటున్నాడు ఆమెను. బీదలు ఎల్లప్పుడు బీదలకి ఇవ్వాలనే మనసు కాదు వీళ్ళకి ఏదో ఒక కాంట్రవర్సీ తేవాలి అంతే. బీదల ఇవ్వచ్చు కదా అంటే వీడు బీదల మీద మనసు ఉంటే వాడు ఇచ్చేది, వాడు ఇవ్వడు. ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వడం లేదు. అంటే ఆ మనస్సు బీదల మీద ప్రేమ ఉన్నందుకు కాదు, కానీ జస్ట్ ఎరప్ట్ ఏ కాంట్రవర్సీ. అది యేసుప్రభు గుర్తుపట్టినాడు. అందుకే అన్నాడు ఈమె జోలికి పోవద్దు మీరు. ఈమె మంచి కార్యం నా ఎడల చేసింది. ఈమె నా మరణ పునరుద్ధానములను గ్రహించింది. నేను ఎన్నిసార్లు చెప్పినా మీ చెవులకు ఎక్కలేదు, కానీ ఈమె గ్రహించింది. అది ఆమె గ్రహించి కార్యం చేసింది. నా శరీరాన్ని ఆమె మహిమపరుస్తుంది అని చెప్పి అంటున్నాడు. ఈమె నా ఎడల మంచి కార్యం చేసిన. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. మీకు ఇష్టమైనప్పుడు ఎల్లా వారికి మేలు చేయొచ్చు. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. శారీరకంగా మీతో నేను ఉండను. నా శరీరము నేను సిలువలో పాపుల కొరకు అర్పిస్తున్నాను. తర్వాత నేను పునరుద్ధారుడై ఆరోహణమైపోతాను. శారీరకంగా మీ మధ్యలో ఉండను, ఆత్మరూపిగా ఉంటాను. అప్పుడు ఇట్టి అవకాశం ఆమెకు మరలా రాదు కదా. మీకెందుకు ఈ బాధ? ఈమె జోలికి మీరు పోకుడి. బీదలైతే మీతో ఎల్లప్పుడూ ఉంటారు. మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు సహాయం చేయొచ్చు. మీకు ఇష్టమైనప్పుడు ఎల్ల వారికి మేలు చేయవచ్చు. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసింది. హల్లెలూయా. మంచి మాట, నాకు చాలా అద్భుతం అనిపించింది. శక్తి కొలది చేసింది అన్నమాట. నేను ఎప్పుడు కోరుకుంటాను, దేవా నా శక్తి కొలది నీ సేవ చేస్తా. నన్ను ఎవ్వరు ఆటంకం పరచలేరు, ఇంట కానీ బయట కానీ. విత్ ద సేమ్ డిటర్మినేషన్, విత్ ద ఫస్ట్ లవ్. నన్ను ఎప్పుడు పిలిచినప్పుడు ఉన్నంత ప్రేమ, అది నా అంతవరకు అదే ప్రేమ మండాలి నా హృదయంలో. అంత్యకాలంలో అనేకుల ప్రేమ ఏమవుతుందంట, నాకు చల్లారిన స్థితి వద్దే వద్దు. ఏది చల్లారినా దాని మీద ఈగలు దోమలు వాళ్తాయి కదా. నేను మండుతూ ప్రకాశించిన దీపం లాగుంటే ఏ ఈగ నా జోలికి రాదు, ఏ దోమ నా మీద వాలదు. హల్లెలూయా. ఐ హ్యావ్ టు బి ఎ బర్నింగ్ బుష్. నేను మండుతూ ప్రకాశించిన దీపంలాగా ప్రభు కొరకు వెలిగితే నా జీవితాంతం కూడా పనికిరాని వారు నా జోలికి రాలేరు. హల్లెలూయా. ప్రాణం తీస్తానికి వస్తే ఈజీగా మంచిదే కదా. ఇంకా బెడ్ మీద మూలుక్కుంటూ బ్రతికేదానికంటే వీరురాలుగా వీరమరణం పొందడం ఎంత గొప్పది. అది అందరికీ రాదు కదా. అది వచ్చినా స్వీకరిస్తాను నేనైతే. అంటే ప్రభు నీ పక్షం ఉండుంటే నీకు విరోధి ఎవడు? నీకు విరోధి ఎవడు? సాకులు చెప్తారు చాలామంది సేవ చేయాలంటే. ఇలాగుంటే నేను చేసేవాడిని, ఇలాగుంటే నేను చేసేదాన్ని. దట్ క్లియర్లీ షోస్ దట్ లవ్ టువర్డ్స్ జీసస్ ఈజ్ నాట్ ఇనఫ్. అది స్పష్టం చేస్తుంది ఏంటంటే నువ్వు యేసు మీద ఉన్న ప్రేమ నీకు నిండుగా లేదు. భక్తిలో నిండుదనం చాలా గొప్పదండి. నిండు హృదయం, నిండు ప్రేమ, నిండు మనస్సు, అది చాలా ముఖ్యం. సేవకులు గమనించండి, చాలామంది సేవకులు సేవకురాళ్ళు ఉన్నారు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. నా దగ్గర కొన్నిసార్లు డబ్బులు ఏమి ఉండవు, కానీ దేవుని తెలుసు నేను నిండు మనసు ఆయన సేవ చేస్తున్నాను. డబ్బు కొరకు కాదని దేవుని తెలుసు, మీలో చాలామందికి తెలుసు. నేను కేవలం ఒక్క ప్రార్థన చేస్తాను. పెద్ద మీటర్లు చేసి మోకాళ్ళు అరగొట్టుకునే పద్ధతి లేదు. నా జీవితమే ప్రార్థన అని మీకు చెప్పినాను చాలాసార్లు. మై లైఫ్ ఈజ్ ప్రేయర్, మై బ్రెత్ ఈజ్ ప్రేయర్.
అంతే. నేను ఇట్లా అడుగుతాను, ఏంటన్నా ఈ బిల్స్ కట్టడానికి నా వల్ల కావడం లేదని. అనుకోనని దిక్కు నుండి వచ్చేస్తుందండి సహాయం. దేవుని స్తోత్రం. సేవకులు 5 రూపాయలు, 10 రూపాయలు, 100, 200 అడుక్కుంటారు. మనల్ని అడుక్కునే వారికి అది పిలవలేదు ఆయన. తెస్తే లక్షలే తేవాలి, మరి ఖర్చు కూడా లక్షల్లో ఉంది కదా, ఖర్చు కూడా అలాగే ఉంది కదా. కొన్నిసార్లు కొన్ని నెలలు ₹1,00,00,000 ఎక్కిపోతుంది ఖర్చు. దేవుడు శ్రీమంతుడని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. ఇట్స్ ఎ పొటెంటెంట్ గాడ్. God will supply all my needs according to his riches in Christ. కాబట్టి నేనెందుకు భయపడాలి? అంటే ఈమె 1 సంవత్సరం వేతనం పోయనే అనలేదు ఆమె. పోనే నాకు ఎవరు కావాలి? యేసు కావాలి. నాకున్నదంతా ఇచ్చేస్తాను అంతే. దేవుడు ఇచ్చేవారిని పేదరికానికి దిగజారేస్తాడా? నన్ను అడిగితే ఇచ్చేవాడే చాలా తెలివైనవాడు. చాలా తెలివైనవాడు ఇస్తాడు. బుద్ధి లేనివాడు ఇయ్యాడు, మురుగబెట్టుకుంటాడు, అది పురుగు పట్టిపోతుంది. చాలా తెలివైనవాడు, దేవుని ప్రేమించేవాడు, దేవునికి సమీపంగా ఉండేవాడు ఏది ఉంచుకోడు, ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే దేవుని మాటలు నమ్ముతాడు. లూకాసు వార్త 6:48 అనుకుంటాను. మీరు ఇవ్వుడి మీకు ఇవ్వబడం, ఆణించి కుదించి దిగజారునట్లు మనుషులు మీ ఒడిలో కొలుస్తారంట. అంటే ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. ఈమె 1 సేరున్నర అచ్చజటామాంసి అత్తరు పోగొట్టుకున్నాను అనలేదు. నిండు మనసు పగలగొట్టేసింది, ఆయన పాదాల దగ్గర అర్పించేసింది. ఎవరికి లేని ధన్యత అండి. యేసు తలాన్ని ముట్టుకోవడానికి ఎవరికి ధన్యత? అబ్బా, ఇలాగుంటుంది దైవాశీర్వాదం. యేసు అభిషక్తుడు, సర్వలోకానికి రక్షకుడు, ఆయన తల మీద అత్తరపోయడానికి ఎంత గొప్ప స్థాయికి ఆమెను దేవుడు హెచ్చించినాడో మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు ఒక్క మాట అనలేదు చూడండి. నో ప్లీజ్ డోంట్ టచ్ మీ, యు ఆర్ ఎ ఉమన్, ఐ వోంట్ అలౌ. ఈనాటి భక్తులు అంటారు అట్లా. కానీ యేసును మించిన భక్తులు ఎవరు లేరు కదా, ఆయన దేవుడు కదా. ఆయన అన్నాడా, నివారించినాడా ఆ స్త్రీని? కాళ్ళ మీద పడతావు పడు, ముద్దు పెట్టుకుంటావు పెట్టుకో, కన్నీళ్ళు కారుస్తావు కార్చు, తల వెంట్రుకలు తుడుస్తావా తుడుచుకో, అత్తరబుడ్డి పగలగొడతావు పగలగొట్టు, అది నా తల మీద పోస్తావా పోయి. 100% యేసు ఆమెను కూడా ప్రేమించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లవ్ టువర్డ్స్ జీసస్ ఇస్ నెవర్ వన్ సైడెడ్. నువ్వు యేసును ప్రేమిస్తావు అంటే చాలామంది మనుషులను మనం కూడా ప్రేమిస్తాం. మనం ఏమీ ఇంత వయసుకు రాలేదు కదా, ఇవన్నీ అనుభవాలు లేకుండా ప్రేమిస్తాం. కానీ దట్ విల్ బి చాలా మటుకు వన్ సైడెడ్ ఉంటే వి గెట్ విరక్తి వచ్చేస్తుంది. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. నేను ప్రేమించిన ఆయన నన్ను ప్రేమించలేదు కాబట్టి నా తనువు చాలిస్తున్నాను అంటారు కదా. అలా కాదు. యేసును ప్రేమిస్తే నువ్వు ప్రేమించిన దానికంటే ఎన్నో రెట్లు నిన్ను తిరిగి ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇచ్చిన దానికంటే ఎన్నో రెట్లు నీకు తిరిగి ఇచ్చేస్తాడు. ఆయన ఎవరికి రుణపడి ఉండడు. హల్లెలూయా. నాకు ఎంత విశ్వాసం తెలుసా, అసలు మీతో ముచ్చటించాలని ఉంది. నాకు ప్రసంగం కాదు. ఐ వాంట్ టు జస్ట్ కన్వర్స్ విత్ యూ. నా అనుభవాలన్నీ చెప్పాలని ఉంది. ప్రభు చిత్తమైతే 40 రోజులు శిలువ ధ్యానాలు, పునరుద్ధాన పండుగలు, ప్రభాత ప్రార్థనలు కాకుండా యేసుతో నా పయనం చెప్పాలని ఉన్నది 40 రోజులు. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. హౌ ఐ వాక్డ్ విత్ జీసస్. ఎంత నమ్మదగిన దేవుడు యేసు ప్రభు అని, ఎంత ప్రేమమయుడని, ఎంత కృపా సమృద్ధి గలవాడని, మాట ఇచ్చి తప్పని వాడని, నా చేతులు పట్టుకొని నడిపించినాడని, నన్ను ఎప్పుడూ ఒక క్షణమైనా విడిచిపెట్టలేదని, నేను అడిగిందల్లా నాకు ఇచ్చినాడని, అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చినాడని, నన్ను కాపాడినాడని, ఎవరి ఈర్ష్యకు పగకు నన్ను అప్పగించలేదని, పురుషులు ఎంతోమంది అసూయపడిన వారి నుండి నన్ను విడిపించినాడని. అంటే ఎన్ని చెప్పుకుంటూ పోతే నా జీవితాంతం నేను చెప్పవచ్చు ప్రభువుని గురించి. అందుకే ఒక పాట ఉంది కదా, వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు,
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు, పాపినైన నన్ను నీవు బాగు చేసినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింతును ఎలా రుణం తీర్చను, ఏమని వర్ణింతును రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు యేసయ్యా నీవు చేసిన మేలు. నేను పాట ఎత్తినప్పుడు నాకు నా జీవితంలో ఒక సంఘటన గుర్తొస్తుంది. అదేంటంటే, నాకు ఎప్పుడు క్లాస్ ఫస్ట్ నేను ఫ్రమ్ ఎల్కేజీ టు పీజీ, ఫస్ట్ ఇన్ ర్యాంక్ అనమాట. సెకండ్ ర్యాంక్ నన్ను చేరుకోవాలంటే 100-120 మార్కుల గ్యాప్ ఉండేది. దే కుడ్ నెవర్ డ్రీమ్ ఆఫ్ గెటింగ్ ద ఫస్ట్ ర్యాంక్. అయితే అలాగున్నప్పుడు అంటే దేవుళ్ళు లేను, యవనస్త్రాలు దేవుడే లేడని ఏథిజంలో ఉన్నాను. అటువంటి పుస్తకాలన్నీ చదివేదాన్ని. అంటే యేసయ్య ప్రేమను వివరిస్తున్నాను ఈరోజు. ఎందుకు ఇంత నేను కంకణం కట్టుకొని నా జీవితం అర్పించి యేసును సేవిస్తున్నానో మీకు ఒక కారణం చెప్తున్నాను. అయితే బిఏ ఎకనామిక్స్ చేస్తున్నాను. నాకు ఎకనామిక్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఫస్ట్ ఇన్ ద కాలేజ్ వచ్చినాను. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు నాకు ఒక మెడల్ ఏదో ఇచ్చినారు. తర్వాత వాళ్ళు ఫ్రీ షిప్, ఐ కెన్ కంటిన్యూ ఎంఏ ఎకనామిక్స్ ఫ్రీ. అయితే మరి ఆ వయసులో నేను అనుకుంటాను ఒక 20 సంవత్సరాలు ఉందేమో, మా తండ్రి గారు ఒక తీర్మానం చేసుకున్నాడు. నేను కష్టపడి ఈ సేవ చేస్తున్నాను అంటే వాళ్ళు యవన ప్రాయంలో అన్నీ వదిలిపెట్టి తెలుగు గడ్డ మీదకి వచ్చినారు. తెలుగు భాష రాదు, తెలుగు ప్రాంతాలు ఎక్కడుందో ఏం తెలియదు, బంధువులు లేరు, బలగం లేరు, విశ్వాసంతో వచ్చినారు. వస్తే వాళ్ళ కడుపులో నేను పుట్టి దేవుడే లేడంటే ఎట్టుంటుంది వాళ్ళకు. అప్పుడు మా నాన్నగారు ఒక తీర్మానం, మా నాన్నగారు తీర్మానం తీసుకున్నారని అంతే సంగతులు అన్నమాట. అన్నాడు, మా అమ్మ వచ్చి నాకు వారిస్తుంది, ఇదిగో ఆమె క్లాస్ ఫస్ట్ వచ్చింది, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది, ఆమెకు మెడల్ వచ్చింది, అది వచ్చింది, ఆమెను ఇంకా చదివించాలంటే మొట్టమొదట ఆమెను ఇక్కడి నుండి కేరళ పంపాలన్నాడు మా నాన్నగారు. ఎందుకు? ఈమె ఉంటే సేవ పాడైపోతుంది. నేను దర్శనంతో వచ్చినాను, ఈమె మాట వినడం లేదు, ఈమె బైబిల్ చదవడం లేదు, ఈమె వేరే పుస్తకాలన్నీ చదువుతుంది, ఫిలాసఫీ బుక్స్ అని చదువుతుంది, అన్వేషణ అనమాట నాకు. అంటే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు నేను క్రైస్తవురాలు ఎందుకు కావాలి? ఐ హ్యావ్ టు సీక్ ద ట్రూత్, ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనమాట. ఆ బుక్ ఈ బుక్ ఆ బుక్ ఈ బుక్ తరిచి చూసేదాన్ని. అది మా నాన్నగారికి ఇష్టం కాలేదు. నువ్వు బైబిల్ చదవాలంతే అన్నాడు. అయితే నేను అవిధేయత చూపినప్పుడు టికెట్ కొనేసినారు కేరళకు పంపడానికి, బ్యాగేజ్ అంతా సదిరేసినారు. మా అమ్మ నాతో వస్తుంది అన్నమాట. అమ్మతో 22 సంవత్సరాలు పడుకొని ఆ చనువు ఆ వెచ్చదనం అనుభవించిన దాన్ని. 22 years ఐ స్లెప్ట్ విత్ మై మదర్. ఆమె కుడి చెయ్యి ఎప్పుడు నా మీద ఉండేది, అంతా ముద్దుగా చూసుకుంది నన్ను. అంటే కొద్దిగా రెవల్యూషనరీ కాబట్టి మధ్యరాత్రి ఎక్కడ లేచి వెళ్ళిపోతుందో భయపడి ఆ చెయ్యి నా మీద ఎప్పుడు ఉంటుండే అనమాట, ప్రార్థన చేసేది ఎప్పుడు. అయితే నన్ను కేరళ పంపించేసినారు. అక్కడ అంటే దేవుడు ఎన్నుకున్న వారిని దేవుడు నడుమంత్రం ఎన్నుకోడండి. మనం అనుకుంటాం, ఓహో ఈరోజు దేవుడు ఇతన్ని కాదు, తల్లి గర్భంలోనే ఎన్నుకుంటాడండి. దేవునికి స్తోత్రం. జగత్ పునాదులు వేయబడక ముందే ఆయన ప్రణాళికలు చూసుకుంటారు. నడుమంత్రపు ఎవరిని ఎన్నుకోడు దేవుడు. అయితే చాలా బాధ అనిపించింది నాకు. అరే ఇట్లా తండ్రి ఇట్లా స్ట్రిక్ట్గా నన్ను పంపించేస్తాడా? అది కూడా కేరళలో. నేను పోయి మా అక్కగారి ఇంట్లో ఉండాలి. అక్కకు 5 పిల్లలు, బావగారు పెద్ద పోస్టు, అక్కకు కూడా పెద్ద పోస్టు, 5 పిల్లలు.
నేనెందుకు ఇక్కడ వేరే కుటుంబంలో వచ్చి ఉండాలి అని బాగా బాధ, ఎవరు లేనప్పుడు బాగా ఏడ్చేదాన్ని. కానీ దేవుడు ఆ కన్నీళ్ళు చూసినాడు. నేను ఆయనను వెతకలేదు కానీ ఆయన నన్ను వెతికి పట్టుకున్నాడు. నేను ఆయనను ప్రేమించకున్నా ఆయన నన్ను ప్రేమించినాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆయన నన్ను అక్కడ ఒక యూనివర్సిటీ ఉండేది, కార్యవట్టం యూనివర్సిటీ అని, చాలా ఫేమస్ యూనివర్సిటీ. నా మార్కులు చూసి వాళ్ళు సెలెక్ట్ చేసినారు ఎంఏ ఎకనామిక్స్. నేను పోయినాను అంతే, సింపుల్గా పోయినాను. నాది క్రెడెన్షియల్స్ అన్నీ చూపెడితే యువర్ అడ్మిటెడ్ అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళకి సీట్ దొరకలేదు. మొత్తం 20 సీట్లే అన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళకి దొరకలేదు. నేను మరి ఆంధ్ర నుండి వచ్చి, తెలంగాణ నుండి వచ్చి అక్కడ సీట్ దొరికిందంటే పెద్ద స్ట్రైక్ అయింది అక్కడ. హైదరాబాద్ నుండి వచ్చిన అమ్మాయికి మీరు సీట్ ఇలా ఇస్తారు, పెద్ద బయట ఇచ్చినారు అక్కడ. అంటే అప్పుడు కూడా దేవుడు నన్ను ప్రేమించి ప్రిన్సిపల్ ఒక తీర్మానం చేసుకున్నాడు, షీ ఈజ్ వెరీ గుడ్ అట్ అకాడమిక్స్, ఐ హ్యావ్ టు గివ్ ద సీట్ అని. సీట్ ఇచ్చినారు. తర్వాత దేవుని కృప చూడండి, నేను దేవుని వెతకలేదండి, దేవుని ప్రేమ నన్ను వెంటాడింది అన్నమాట. ద లవ్ ఆఫ్ గాడ్ చేస్డ్ మీ. తర్వాత నేను అక్కడ చదువుకుంటున్నాను, కానీ నా మనసు అంతా హైదరాబాద్ మీద ఉంది, అమ్మ నాన్న మీద. నా సిబ్లింగ్స్ ఉన్నారు, వాళ్ళని తలుచుకునేదాన్ని. అయితే ఒకరోజు బ్యాంకు చూసినాను, స్టేట్ బ్యాంక్ చూసినాను, అక్కడ హెడ్ ఆఫీస్. అక్కడ పోయి ఒక తెల్ల పేపర్ తీసి గీకేసినాను. అక్కడ పేపర్ ఉట్టే తిరుగుతున్నాను ఆ ట్రివాండ్రం స్ట్రీట్స్లో, విండో షాపింగ్ చేస్తున్నాను ఒంటరిగా. అంటే నాకు ఇష్టం అనమాట ఒంటరిగా అట్లా తిరగడం, చిన్నప్పుడు అలవాటైంది అలా. అయితే చూస్తున్నప్పుడు బ్యాంక్ చూసినప్పుడు భలే బాగుంది, బ్యాంక్ బిల్డింగ్ బాగుంది, ఇక్కడ ఒక ఉద్యోగం దొరికితే బాగుండని ఒక వైట్ పేపర్ తీసి నా మార్కులు ఎన్ని వచ్చినాయి, నేను ఇంత టాపర్ను, అది ఇది అని రాసి నాకు ఒక ఉద్యోగం ఇస్తే నేను చాలా బాగా ఉద్యోగం చేస్తానని చెప్పి రాసి పడేసినాను అట్లా పాలపెట్టిలో. ఎవరైనా ఇస్తారు అట్లా ఉద్యోగం? చూడండి, అలా అసలు అట్లా రాదు. అప్పుడు ఆ దినాల్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుండి రావాల కోట, అందులో పేరుంటేనే నీకు వస్తుంది ఉద్యోగం. అదేంటో మరి ఆ పేపరు ఎండి దగ్గర పోయిందంట, అది మేనేజింగ్ డైరెక్టర్. దేవుడు తలుచుకుంటే ఏ కార్యమైనా నీ పట్ల నా పట్ల జరిగిపోతుంది కదా. ఆ తుణుకు పేపర్లో రాస్తే అది పోయింది, అది ఎండి దగ్గర. ఆయన అది నోట్ చేసుకున్నాడు బాగా. ఎగ్జామినేషన్ పిలిచినారు, బ్యాంక్ ఎగ్జామ్. 3000 మంది అండి, పెద్ద హాల్లో రాస్తున్నారు. నేను పోయినాను, నేను రాయడం మొదలుపెట్టి 3 గంటల పేపరు, గంటన్నరలో అయిపోయింది. వెనక తిరిగి చూస్తే అందరు చెమటలు కక్కుతూ రాస్తున్నారు, చెమట అబ్బా అది ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇట్ట రాసి నేను ఇట్ట రాయలేదు కదా, మరి నాకేం దొరకదు అనుకున్నాను. ఫస్ట్ అటెంప్ట్ అన్నమాట. అందరూ ఇట్లా ఎంత కష్టపడి రాస్తున్నారు. నేను గంటన్నరలో ఎందుకు రాసినానంటే మా అమ్మ, నేను 8th క్లాస్ నుండి నాకు బ్యాంక్ ఎగ్జామినేషన్కు నాకు కోచింగ్ ఇచ్చింది. ఆ ఫిగర్స్ అదంతా ఉంటాయి, మీకు గమ్మత్ ఉంటుంది, నెత్తి తిరిగిపోతుంది. ఈజీగా సాల్వ్ చేసేసాను గంటన్నరలో. మళ్ళీ ఏం చేయాలో నాకు తెలియదు. వీళ్ళందరూ ఇంకా రాస్తుంటే నేను పేపర్ ఇచ్చేసి బయటకు వచ్చేసిన. మా అక్క అడిగింది, బాగా రాసినావంటే, ఏమో వాళ్ళు ఇంకా రాస్తున్నారు, నా పేపర్ అయితే అయిపోయింది, నేను వచ్చేసి నాకేం దొరకదన్నా. కానీ నాకే దొరికింది మొట్టమొదట, దేవునికి స్తోత్రం. కాల్ లెటర్ వచ్చింది ఇంటికి, నన్ను ఇంటర్వ్యూకి పిలిచినారు. ఇంటర్వ్యూలో అందరు మునగాళ్ళు కూర్చున్నారు, పెద్ద పెద్దోళ్ళు 6 ఉన్నారు, అజానుభావులు. వాళ్ళు జిఎమ్స్, ఏజిఎమ్స్, వాళ్ళు వీళ్ళు కూర్చున్నారు. నేను ఒక చిన్న అమ్మాయిని, జస్ట్ 22 టర్న్ 23 ఎంటర్ అయినాను. ఎంటర్ అయ్యి కూర్చోమన్నారు, కూర్చున్నాను. వాళ్ళందరూ చాలా అప్రిషియేట్ చేసినారు. ఓ యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, అది ఇది అంటే నేను కూడా స్మైల్ చేసి ఊరుకున్నాను. మరి ఎందుకు ఉద్యోగం చేస్తున్నాం ఇంత చిన్న వయసులో? ఈ ఉద్యోగం మీకు ఇస్తాం కానీ ఇడుక్కి డిస్ట్రిక్ట్ మేము పోస్టింగ్ చేస్తాం అన్నారు. ఇడుక్కి అంటే ఎక్కడనో 1000 కిలోమీటర్స్ దూరం ట్రివాండ్రం నుండి. ట్రివాండ్రం అయితే మా అక్కగారు కుటుంబం ఉంది. అక్కడ వస్తే నేను ఎంత ధైర్యంగా అన్నానంటే, మీరు ట్రివాండ్రం సిటీలో ఇస్తే తీసుకుంటాను. నాకు తెలియదు, అనుభవం లేదు కదా. మీరు ఇస్తే నేను జాబ్ ఇక్కడ ఇస్తే తీసుకుంటాను, లేకుంటే నాకు వద్దండి అన్నా. పగలబడి నవ్వినారు అందరు పెద్దోళ్ళు. ఇంత డేరింగ్ గర్ల్ని మేము ఎక్కడ చూడలేదు మా కెరియర్లో. ఉద్యోగమే వద్దంటుంది, మీరు ఇస్తే పోస్టింగ్ ఇక్కడ ట్రివాండ్రం లేండి, లేకుంటే ఐ విల్ నాట్ టేకప్ అన్నాను. ఓకే యూ క్యాన్ గో అన్నారు. నేను వచ్చేసినాను. వచ్చి గమన సాడ్గా ఉన్నాను అనమాట. మా అక్క అడిగింది మళ్ళీ, ఎట్లా చేసినావు ఇంటర్వ్యూ అంటే, అది నాకు రాదు, నేను బోల్డ్గా ఆన్సర్ ఇచ్చినాను,
అంటే నువ్వు బోల్డ్నెస్ కొద్దిగా తగ్గించాలన్నది మా అక్క. అయితే మొత్తానికి నాకు వచ్చింది. ఎట్లా వచ్చిందంటే, ఎవరైతే నన్ను చీఫ్ పర్సన్ ఆ బోర్డులో ఇంటర్వ్యూ చేసినాడో ఆయన సెక్రటేరియట్లో నాకు పోస్టింగ్ వచ్చింది. ఆయన రైట్ అండర్ హిస్ నోజ్ ఐ గాట్ అపాయింట్మెంట్. అప్పుడు ఆయన నన్ను పిలిచి అన్నాడు, జాయ్, యు నో వై ఐ గేవ్ యూ దిస్ జాబ్ ఇన్ మై ఓన్ క్యాబిన్, మై సెక్రటేరియట్, ఎందుకంటే ఐ లవ్ యువర్ బోల్డ్నెస్ అన్నాడు. దేవుని స్తోత్రం. నీ ధైర్యం అంటే నాకు చాలా నచ్చింది, అందుకే నేను ఇచ్చినాను. అంటే దేవుడు తలుచుకుంటే మనల్ని ఇక్కడ నుండి నెట్టిపడేసినా కానీ అక్కడ నాకు ఒక బ్యాంక్ ఉద్యోగం దేవుడు ఇచ్చినాడు. అది చెప్పడానికే మీ కథ చెప్పాను. దేవుని స్తోత్రం. అంటే చూడండి, కన్నవారు మనల్ని తృణీకరించిన, అంటే వాళ్ళు తృణీకరించాలని కాదు, వాళ్ళకి నిండు ప్రేమ నేనంటే, కానీ సేవ కమ్స్ ఫస్ట్ ఫర్ దెమ్. పరిచర్య వాళ్ళకు మొట్టమొదటి దృక్పథం. దాంట్లో నేను మచ్చ తెస్తానేమో అనే భయంతో నన్ను పంపించినారు. కానీ నేను ఎక్కడ పోయినా కానీ దేవుడు నాకు తోడుండి తలగా చేసినాడు కానీ తోకగా చేయలేదు. మరి అక్కడి నుండి మళ్ళా తిరిగి తండ్రి ఇంటికే రావాల్సి వచ్చింది. చెరియన్ గారి ప్రపోజల్ ఎయిర్పోర్ట్ ఎయిర్ ఇండియా ఇక్కడి నుండి వచ్చింది. అంటే దేవుని యొక్క ప్రణాళిక అంతా ఆలోచిస్తుంటే, ఆయన ప్రేమను ఆలోచిస్తుంటే చాలా అద్భుతం అనిపిస్తుంది. అంటే అందుకే నేను, మరి దేవుడు ఇంతగా నన్ను ప్రేమిస్తే నేనెందుకు ప్రేమించకూడదు దేవుణ్ణి? గాడ్ లవ్డ్ మీ సో మచ్. నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించినాడు కదా. మరి ఆ ప్రేమ, ఆ రుణాన్ని నేనే విధంగా తీర్చాలి? అందుకే ఈ విధంగానన్నా నేను తీరుస్తాను, నా ఊపిరున్నంత వరకు దేవుని సేవ చేస్తానని ఆ పట్టుదల, దేవుని స్తోత్రం, అది ఉండాలి. మరి ఈ స్త్రీ కూడా నాకు అనిపిస్తుంది ప్రభు ప్రేమ చాలా అనుభవించింది కాబట్టి ఆ ప్రేమను ఏ విధంగా తిరిగి ప్రభువుకు అందించాలని ఆశించిందేమో. మరి ఆమెకున్న సమస్తం శక్తి కొలది, మరి శ్రేష్టమైనది, శాశ్వతంగా నిలిచిపోయే కార్యాలు ఆమె చేసింది. ఆమె గురించి ఈరోజు కూడా మనం ఆరాధనలో ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అది యేసు ప్రభు ఆమెకి ఇచ్చిన ఆశీర్వాదమే కదా. ఐ జస్ట్ రష్ త్రూ ఇన్ 5 minutes. ఈమె గురించి కొన్ని కార్యాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. ఆమె శక్తి కొలది ప్రేమించింది, ఆమె శ్రేష్టమైనది ప్రభుకు అర్పించింది, ఆమె శాశ్వతంగా నిలిచిపోయే పని చేసింది. మరి ఆమె ప్రేమలో భయం లేకుండింది, ఆటంకాలు అడ్డులన్నీ ఎదుర్కొంది. ఆమె ప్రేమను యేసు ప్రభు స్వీకరించినాడు. ప్రభు ఆమె పక్షమందు వాదించినాడు, ఈమె జోలికి పోకూడదని హెచ్చరించినాడు. మరి ఆమె పురుషులు చేయలేని కార్యాన్ని ఆమె చేసింది, ప్రభు దానికి అనుమతించినాడు. ఆమె ఒక్కదానికే ప్రభు తల మీద మరి అత్తరు పోయడానికి ఆ భాగ్యం ఆమెకు లభించింది. ఆమె మార్గంలో ఉన్న ఆటంకాలకు ఆమె నిరుత్సాహపడలేదు. ఆమెకు ప్రభు అంటే ఇంతో కొంత ప్రేమ కాదు, అపారమైన ప్రేమ, అచంచలమైన ప్రేమ, నిండు ప్రేమ. ఆమె భక్తి శ్రద్ధలు కూడా చాలా గొప్పది. తర్వాత ఆయన ప్రేమను ఆమె తిరిగి ఏ విధంగా చెల్లించాలని, ఆ నిష్కల్మషమైన ప్రభు ప్రేమను రుణం తీసుకోవాలి, రుణం నేను చెల్లించాలని ఆమె పనిచేసిందని నాకు అనిపిస్తుంది. షీ వాంటెడ్ టు పే ఇట్ బ్యాక్. తెగింపు ఆమెలో చూస్తున్నాము. ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో తెగింపు ఉంటుంది. ఆమె సిగ్గుపడలేదు. చూడండి, దేవుని కొరకు ఒక కార్యం చేయాలంటే సిగ్గుపడతారు. ఒక సాక్ష్యం చెప్పమంటే అబ్బో ఇట్లా చెప్పాలా, బాగా అనుభవించినావు దేవుని మేలు, నోరు తెరిచి ఒక మాట చెప్పలేవా అంటే చూడండి, ఈమెకు ఆ సిగ్గు, ఆ బిడియం లేదా. ఆమెలో తెగింపు ఉంది, ధైర్యం ఉంది. ప్రేమ నిండుగా ఉంటేనే అలాంటి భావము ఏర్పడుతుందని నేను అనుకుంటున్నాను. ఆమె ఎవరిని పట్టించుకోలేదు. అక్కడ యూదా అనేవాడు ఉన్నాడు కదా, వాడు కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఈస్ ట్రైంగ్ టు డిస్కరేజ్ హర్. అయినా ఆమె పట్టించుకోలేదు ఆ మాటలు. యేసు ప్రభు సన్నిధి ఆమెకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. యేసు పాదములంటే ఆమెకు చాలా ఇష్టం. పాదాభిషేకం చేసింది ఆమె. అంటే పాదములకు ముద్దు పెట్టడం, పాదములు కన్నీళ్ళతో మరి తడపడం, ఆమె వెంట్రుకలు తీసి దాన్ని తుడవడం, ఇంకో దగ్గర మానక పాదాలకు ముద్దు పెట్టిందాడు.
మానక అని ఉందండి. తర్వాత ఆమె జీవితంలో ఆమె ఒకవేళ ఇది చేయలేకుండా నడిచిపోయేది జీవితం, కానీ ఆమె ఈ ధన్యకరమైన పని చేసి ధన్యురాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడండి, ప్రార్థన చేసి ముగిస్తాను. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమాధికమయా నాపై, నీ ప్రేమాధికమయా, నీ ప్రేమాధికమయా నాపై, నీ ప్రేమాధికమయా. ప్రేమా 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 ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే. ద్రోహినై ఎన్నాళ్ళు నిన్ను ఆచక తిరిగి తినయ్యా. ద్రోహినై ఎన్నాళ్ళు నిన్ను కాంచక తిరిగి తినయ్యా. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివే. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివే. ప్రేమా 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 ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అని పరిశుద్ధ నామమున స్తోత్రం. ఒక స్త్రీ ప్రేమ ఎలాగూ నీపై ప్రకటించిందో, తండ్రి నీ శిలువ మరణానికి ముందు జరిగిన క్రియ మేము ఈరోజు ధ్యానించినాము. ఆమె సంపూర్ణమైన నిండు మనస్సుతో నిన్ను కొలిచింది, నిన్ను గౌరవించింది, ఘనపరిచింది, పూజించింది. నీ పాదముల యొద్ద ఆమె 1 సంవత్సరం వేతనం అంతా ఖర్చు పెట్టి అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తెచ్చి పగలగొట్టేసింది. నువ్వు అత్తరు కంటే గొప్పవాడవని, ఆమె వేతనం కంటే గొప్పవాడవని, ఆమె కష్టార్జితం కంటే గొప్పవాడవని శక్తి కొలది నిన్ను ప్రేమించి శ్రేష్టమైనది నీకు అర్పించి శాశ్వతంగా స్థిరస్థాయిగా నిలిచిపోయింది. నాయన ఆమెను ఘనపరిచినావు. నీవు నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తానని సెలవిచ్చినావు. ఆమె ఎంత ఘనతకెక్కింది. సువార్తల్లో ఆమె గురించి ఉంది. సర్వలోకంలో సువార్త ఎక్కడెక్కడ ప్రకటింపబడును అక్కడంతా కూడా ఈమె జ్ఞాపకార్థం ఉంటుందన్నావు. అవును ప్రభువా, ఈ స్త్రీలో ఉన్న ప్రేమ, ఈ స్త్రీలో ఉన్న త్యాగం, ఈ స్త్రీలో ఉన్న తెగింపు, ఈ స్త్రీలో ఉన్న ధైర్యం కొరకు నేను స్తుతిస్తున్నాను. నిండు ప్రేమకు ఎలాంటి ఆటంకాలు ఉన్నవి తొలగిపోతుంది నాయన. ఆ నిండు ప్రేమ ఎదుట ఏదీ నిలవదు. నిండు మనసుతో మేము ఏ పని నీ కొరకు చేసినా అది చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రభువా, ఈ సమయంలో తండ్రి మమ్మల్ని పరీక్షించుకోవడానికి సహాయం దయచేయండి. నిజంగా నేను ప్రేమిస్తున్నావా? నువ్వు ఆనాడు పేతురుతో అడిగినావు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగినావు తండ్రి. మమ్మల్ని కూడా ఈరోజు అడుగుతున్నావు. మేమేమేవో చేస్తున్నాం, కానీ ఆ నిండు ప్రేమ, నిజమైన ప్రేమ, నీ కొరకు ప్రాణం పెట్టే ప్రేమ మాలో ఉందా? మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం దయచేయండి. మమ్మల్ని ఎంత ప్రేమతో వెతికినావు నైనా. మేము నిన్ను వెతకకున్నావు, నువ్వు మమ్మల్ని వెతికి పట్టుకున్నావు తండ్రి. మేము నిన్ను వదిలిపోయిన మమ్మల్ని వెతికి వెంటాడి నీ చిత్తం మా పట్ల నెరవేర్చిన దేవా, నీ ప్రేమను వివరించడానికి, వర్ణించడానికి మాకు తరం కాదు నాయన. నీ ప్రేమ మేము అనుభవించాలి, నీ ప్రేమను మేము చాటించాలి, నీ ప్రేమను ప్రేమ లేని వారికి అందించాలి. నీ ప్రేమను గురించిన సువార్త, శుభవార్త అందరూ తెలుసుకోవాలి మా ద్వారా. నీ దాసురాలను
అట్టి పరిస్థితి నుండి లేవనెత్తినావు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘంతో కలిసి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను నిన్ను వెదకలేదు, నాకు నువ్వు అవసరం లేదు, నేను నీ మార్గంలోకి రాను, ఇదంతా ఒక మిథ్య అని యవన ప్రాయములు తిరిగిన నన్ను ఎంత ప్రేమతో నువ్వు కౌగలించుకున్నావు నాయన. తల్లి తండ్రి కాదన్నా నువ్వు తల్లిలాగా నన్ను ప్రేమించినావు, ఆదరించినావు, ఓదార్చినావు, పట్టుకున్నావు తండ్రి, పట్టుకొని నిలబెట్టినావు. నీ ప్రేమను ఈరోజు ప్రకటించడానికి నన్ను ఒక సాధనంగా మలుచుకున్నావు. నీ ప్రేమ ఎంత శక్తిగా లేదు ప్రభువా. వర్ణనాతీతమైన నీ ప్రేమ కొరకు వందనాలు. ఏ ప్రయోజనం లేని వ్యక్తులను నీ ప్రేమతో నింపి పనికొచ్చే సాధనలుగా తండ్రి ఘనపరిచి వారిని వాడుకుంటావు తండ్రి. నీకు స్తోత్రం. నీ ప్రేమను రుచించినాడే మమ్మల్ని మేము మర్చిపోయినాం ప్రభువా. నీకు స్తోత్రం. నీ ప్రేమను తుది శ్వాస వరకు మేము ప్రకటించడానికి మాకు అలాంటి నిండు ప్రేమ మా హృదయంలో మండాలని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు.
2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్, హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.